హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజి లోన్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎం సాయి ప్రసన్న కుమార్ గారు, ఇన్సూరెన్స్ మేనేజర్ ఇన్ డిజి లోన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి? మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ మ్యామ్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మామూలుగా ఎలా ఉంటుందంటే, ఇన్సూరెన్స్లో హెల్త్, లైఫ్, టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే, బేసిక్ లాంగ్వేజ్లో అందరికీ అర్థం అవ్వాలంటే చిన్నప్పుడు ఎల్ఐసి కడుతూ ఉంటారు ఊళ్ళో మనం చూసుకుంటూ ఉంటే. ఎల్ఐసి అంటే ఏం లేదు, ఏదైనా జరిగితే ఆ కస్టమర్కి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వస్తున్నాయన్న భరోసాతో కట్టేవాళ్ళు. అలాంటిదే టర్మ్ అంటే, ఏదైనా జరిగితే వెనక్కి డబ్బులు వస్తాయి అని ఒక ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఆధారం పడుతుంది, భరోసా లాగా ఉంటుంది అనేసి దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్లో బేస్డ్ ఆన్ మన ఇన్కమ్ని బట్టే మనకి సెక్యూరిటీ ఇస్తారండి. నేను జాబ్ చేస్తున్నాను, లేదంటే నేను ఇంట్లో ఉంటాను, ఎవరైనా తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇన్కమ్ని బట్టి తీసుకుంటూ ఉంటారు. ఏ రకాలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందండి ఇప్పుడు అవైలబుల్గా? మనకి ప్రతి కంపెనీ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఇస్తున్నాం. మనం స్టార్ పవర్స్ డిజి లోన్స్ నుంచి మనం ఐసిఐసిఐ, టాటా, హెచ్డిఎఫ్సి, బజాజ్ ప్రతి ఒక్క కంపెనీతో టైఅప్ ఉన్నాం. ఏ కంపెనీస్ అండి ప్రొవైడ్ చేస్తుంది? టాటా చేస్తున్నారు. అంటే దీంట్లో కూడా అన్ని కంపెనీస్లలో కూడా రేషియో బాగానే ఉంది ఇవ్వడానికి. టర్మ్లో కూడా మనకి టాటా ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది, హెచ్డిఎఫ్సి బాగానే ఉంది, బజాజ్ బాగానే ఉంది. కస్టమర్ ఇంట్రెస్ట్ అండి, కస్టమర్కి ఏ కంపెనీ నుంచి కావాలంటే మనం ఆ కంపెనీ నుంచి ఇస్తూ ఉంటాం. నో ప్రాబ్లం దాని విషయంలో. ఎంట్రీ ఏజ్ ఉంటుందండి కస్టమర్కి? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా ఎంట్రీ ఏజ్ అనేది ఉంటుంది. 18 years ఎంట్రీ ఏజ్ ఉంటుంది. ఓకే. 84 years వరకు ఏ టైంలోనే ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఒక 30 years మేల్ పర్సన్ ఎంట్రీ అవుదాం అనుకుంటున్నాడు, సో తనకి వచ్చేసి ప్రీమియం ఒక 35,000-40,000 అలా పడుతూ ఉంటుంది. అదే 84 years అతను ఎంట్రీ అవుదాం అనుకున్నాడు అనుకోండి, తనకు ఒక 5 lakhs 4 lakhs అలా ప్రీమియం పడుతూ ఉంటుంది. సో చేంజెస్ డిపెండింగ్ ఆన్ ఏజ్ ఆఫ్ ది కస్టమర్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ అవుతుంది. 18 years పిల్లోడు వాడు తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ ఇన్కమ్. నేను చెప్పినట్టు బేస్డ్ ఆన్ ఇన్కమ్. ఎంత నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు అసలు? అంటే స్టార్టింగ్ మనకు అలా ఉన్న 10 lakhs నుంచి అప్ టు 4 crores 5 crores బేస్డ్ ఆన్ ఇస్ ఇన్కమ్ స్టేటస్. ఓకే. తను బాగా కష్టపడి సంపాదిస్తున్నాడు, ఎక్కువగా సంపాదించుకున్నాడు అనుకుంటే తనకి దాన్ని బట్టి 2 crores 3 crores వరకు కూడా ఇస్తూ ఉంటాం. బెనిఫిట్స్ ఏంటండి టర్మ్ ఇన్సూరెన్స్లో? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మ్యామ్, మనం ఇప్పుడు ఒక 30 years అతనే అనుకుందాం, నేనే అనుకుందాం, నేను ఈ ఇయర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను టర్మ్ ఇన్సూరెన్స్. 30 years నుంచి ఎన్ని ఇయర్స్ కట్టుకుంటాను అనేది నా ఇష్టం. నేను ఒక 85 years వరకు బతికుండాలి, ఈలోపు నాకు ఏదైనా జరిగితే మా కుటుంబానికి డబ్బులు రావాలనే ఉద్దేశంతో నేను కడుతున్నాను. ఇది ఒక 10 years ప్రీమియం చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడే వయసులో ఉన్నాను. 40 వరకు అయిపోతుంది నాది. తర్వాత నాకు ఏది జరిగినా కూడా మా కుటుంబానికి ఆ ₹1,00,00,000 అనేది వచ్చేస్తుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్. కొంతమంది ఏం చేస్తారు, 10 years పెట్టుకుంటారు, కొంతమంది 5 years పెట్టుకుంటారు, కొంతమంది ఒకటేసారి కట్టేస్తారు, కొంతమంది రెగ్యులర్గా ఉన్న ఈ సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తారు. అలా బేస్డ్ ఆన్ మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, ఇప్పుడు నేను ఆల్రెడీ పాలసీ కడుతున్నాను, 5 years అయిపోయింది, ఇంకో 5 years కట్టేసాను అనుకోండి, అప్ టు 85 వరకు నాకేం జరిగినా మా కుటుంబానికి భరోసా. సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగినా, ఒక పెద్ద దిక్కు ఏదైనా ఉన్నా కోల్పోయినా కూడా ఆ డబ్బులు అనేది కొంచెం ఎంతో కొంత ఆసరా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్తాం. హెల్త్ ఎంత ఇంపార్టెంటో టర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. దీంట్లో రిటర్న్స్ అనేది ఏముండవు మేడం, మామూలుగా అయితే డెత్ బెనిఫిటే ఉంటుంది. ఎలా అంటే అన్ని టైప్స్ ఆఫ్ డెత్, యాక్సిడెంటల్గా చనిపోయినా, ఎటువంటి కాస్ట్తో చనిపోయినా, సూసైడ్కి మాత్రం 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మిస్యూజ్ చేయకుండా ఉండడానికి. కొంతమంది కావాలని ఈ సంవత్సరం తీసుకుని ఇప్పుడే చనిపోయి అలా మిస్యూజ్ చేస్తున్నారు అనేసి 1 year వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. సో ఒకతను 30 yearsలో ఎంటర్ అయ్యాడు, 32లో సూసైడ్ చేసుకున్న వాళ్ళ కుటుంబానికి అయితే ₹1,00,00,000 వచ్చేస్తుంది. చాలా బాగానే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అన్ని సెటిల్మెంట్స్ అయితే ఈజీగా చేస్తున్నాయి. నామినీగా ఎవరిని పెట్టుకుంటారండి దీనికి? నామినీకి మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ ఫ్యామిలీ పర్సన్ మాత్రమే ఉండాలి మేడం మనకి. అంటే ఇంటి పేరు మ్యాచ్ అవ్వాలా? ఇంటి పేరు అంటే బ్రదర్, సిస్టర్, బ్లడ్ రిలేషన్స్, ఫాదర్, మదర్, ఇలాంటి రిలేషన్. మా ఫ్రెండ్ పెట్టుకుంటాను, మా కజిన్ పెట్టుకుంటాను, ఇలా ఉండదు, వైఫ్, చిల్డ్రన్ ఇలా అయితే ఓకే. నామినీగా వీళ్ళని మాత్రమే పెట్టుకోగలుగుతాం మనం. ఫ్రెండ్స్ అంటారు కొంతమంది, ఇలాంటివి అయితే పెట్టుకోవడానికి ఉండదండి. ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి పాలసీ తీసుకునేటప్పుడు? ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మన దగ్గర నుంచి ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకుంటారండి. హైట్, వెయిట్, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, మన టర్మ్ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్,
మెడికల్ చెకప్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఏదో ప్రీమియం తీసుకుంటున్నారు పాలసీ ఇచ్చేసాం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఏం అన్నీ తీసుకుంటారు. సో ఏదున్నా డైరెక్ట్గా చెప్పడం బెటర్. కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, కానీ పాలసీలో మేము స్మోక్ చేయము అని చెప్తారు. అది ప్రీమియం తగ్గుతుంది. హెల్తీగా ఫిట్ ఉండాలా పాలసీ తీసుకోవాలంటే? అంటే ఫిట్గా ఉండాలి అండ్ అంటే మీకు ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా ముందే మెన్షన్ చేయాలి. ఓకే. అది కవర్ అవుతుందా కాదా అనేది కంపెనీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పార్కిన్సన్స్ ఉంది, మెదడుకి సంబంధించింది, అది ఉంటే ఎవరికి ఇవ్వము. సో బీపీ షుగర్ ఉంది, కంట్రోలబుల్. బీపీ అనేది కంట్రోలబుల్, షుగర్ అనేది కంట్రోలబుల్, ఇవ్వగలుగుతాం. ఇన్ క్యాన్సర్కి ఇవ్వలేము మేము, వెయిటింగ్ అది ఉండదు. ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేము మనం. ఓకే. దాన్ని ఏం చేస్తారంటే కొంతమంది దాచిపెట్టేసి ప్రీమియం కట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ సడన్గా జరిగినా కూడా ఏదన్నా రేపు క్లెయిమ్ విషయంలో ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు చనిపోయారు, ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని. నేను స్మోకర్ కాదు. కొంతమంది స్మోకర్ ఏం చేస్తారంటే స్మోకింగ్ చేస్తూ కూడా ప్రీమియం తక్కువ ఉండాలని చెప్పేసి నాన్ స్మోకర్గా పెట్టి తీసుకుంటారు. సడన్గా వాళ్ళకి యాక్సిడెంటో లేదంటే ఎటువంటి డెత్ అయినా జరిగింది, లంగ్స్ టెస్ట్లో ఈజీగా తెలిసిపోతుంది. బాడీని కూడా టెస్ట్ చేస్తారా ఆఫ్టర్ డెత్? మెయిన్గా అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత డీప్గా వెళ్తారు అంటే ఊర్లో వచ్చి మనల్ని అడిగారు అనుకోండి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సిగరెట్ తాగుతారని చెప్పినా కూడా వాళ్ళు ఉంది. సో జాగ్రత్తగా నేను స్మోక్ చేస్తాను అంటే నేను స్మోక్ చేస్తానండి, రోజుకి ఇన్ని తాగుతాను, ఇంత మందు తాగుతాను అని చెప్పండి. 30,000 ఉన్న ప్రీమియం 45,000 అవుతుందేమో, 50,000 అవుతుందేమో, కానీ సెక్యూర్గా ఉంటాం కదా. ఈ ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి కస్టమర్ ఉంది లేనట్టు ఖచ్చితంగా అన్నీ చెప్పేయాల్సిందే మేము అక్కడ. యాడ్ ఆన్స్ ఏమైనా ఉంటాయా పాలసీ తీసుకునేటప్పుడు? యాడ్ ఆన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 1 crore తీసుకున్నాను, నాకు ఏదైనా జరిగితే 1 crore వస్తుంది అనేది ఉంది. కానీ నాకు అలా కాకుండా మధ్యలో క్యాన్సర్, మీరు అన్నట్టు క్యాన్సరో లేదంటే పెరాలసిసో ఇంకేదన్నా వచ్చింది, అటు చనిపోకుండా ఇటు పని చేయలేకుండా ఉంటుంది పరిస్థితి. అవును. అప్పుడు ఫ్యామిలీకి బర్డెనే. మళ్ళీ నేను ఏదో ఆలోచించి తీసుకున్నాను కానీ అది నాకు యూజ్ అవ్వట్లేదు ఇప్పుడు. సో ఆ టైంలో ఏమవుతుందంటే క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్ నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి, నాకు క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ మినిట్ వాళ్ళు 50 lakhs, నేను 1 crore పాలసీ తీసుకున్నాను కదా, 50 lakhs మనకి పంపించేస్తారు. సో నా ట్రీట్మెంట్ ఖర్చులంతా దాని మీద వెళ్ళిపోతాయి. ఓకేలా ఐఎమ్ గుడ్ ఫైన్ అనుకుంటే అప్ టు 85 years వరకు నాకేం కాలేదు అంటే మళ్ళీ మన 1 crore నాకు ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ 1 crore వచ్చేస్తుంది. అది అడిషనల్ బెనిఫిట్. కొంతమందికి ఏముంటుంది, యాక్సిడెంటల్ డెత్ కూడా యాడ్ చేసుకోమంటారు. నేను 1 crore తీసుకున్నాను, ఎటువంటి డెత్ అయినా 1 crore వస్తుంది, కానీ యాక్సిడెంటల్గా చనిపోయానండి ఇంకొక 1 crore వస్తుంది. సో ఫ్యామిలీకి 2 crores బెనిఫిట్ వస్తుంది. మనం కట్టే ప్రీమియం చాలా తక్కువ ఇయర్స్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు నాకు 37,000 ఎంత పడుతుంది, నేను 10 years కట్టుకుంటున్నాను. మామూలుగా ఎంత కట్టినట్టు 3.7 lakh కట్టినట్టు. కానీ నా లైఫ్ లాంగ్లో 3.7 lakhతోనే నేను 1 crore అనేది భరోసాతో ఉన్నాను. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా హ్యాపెండ్ అయితే వెంటనే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వితిన్ 1 monthలో క్లియర్ అవుతున్నాయి. వితిన్ 1 monthలో క్లియర్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. పాలసీ బాండ్ అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఆ పాలసీ బాండ్ ఇంటికి వస్తుంది, మన మెయిల్కి కూడా ఉంటుంది. నామినీ ఎవరున్నారు అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమీ ఉండకుండా మనం ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని నా పేరేంటి, ఇంటి పేరు అన్నీ క్లియర్గా, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఆధార్, పాన్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటే వితిన్ 1 monthలో క్లెయిమ్ అమౌంట్ ఇంటికి వచ్చేసి ఇచ్చేసి వెళ్తున్నారు. ఇంటికి వచ్చి చెక్ ఇచ్చేసి వెళ్తున్నారు. ఓకే. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజులలో దాని మీద చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారని వాళ్ళు కూడా గమనించారు. కస్టమర్స్ కూడా అలానే జరిగేది ఉన్నది, మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇస్తారా, లేదంటే మెడికల్స్కి అటెండ్ అవుతాం. ఒకవేళ బీపీ ఎక్కువ ఉంది మనకి, ఒక 6 months బీపీ కంట్రోల్ చేసుకొని వెళ్ళి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇస్తారు. షుగర్ ఎక్కువ ఉంది, వీ కెన్ కంట్రోల్. మనం ఫుల్ రాత్రంతా తాగుతారు, పొద్దున్నెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇస్తారు, ఖచ్చితంగా బీపీ వస్తుంది. కొన్ని రోజులు మనం ఓపికగా తీసుకుంటే మెడికల్స్ ఓకే అయిపోతాయి కదా. సో అదొకటి మేము చెప్తాం కస్టమర్స్కి, చాలా జాగ్రత్తగా ఉండండి మెడికల్స్ దగ్గర మాత్రం. డీవియేషన్స్ తీసుకోమంటారు, అలా కూడా డీవియేషన్స్ తీసుకోమని హాస్పిటల్స్తో మాట్లాడి అప్రూవల్ చేయించేయండి అది ఇదని మాట్లాడతారు. లేదండి ఇప్పుడేం కాదు, రేపు ఫ్యూచర్లో క్లెయిమ్ వచ్చిన రోజు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో జాగ్రత్తగానే తీసుకోండి పాలసీ అని చెప్తుంటాం మేము. క్లెయిమ్ రేషియో ఎంత అండి టర్మ్ ఇన్సూరెన్స్లో? క్లెయిమ్ రేషియోస్ ఖచ్చితంగా 99.7% రేషియోస్లో ఇస్తున్నారు మ్యామ్. ఏదో ఒక 1 case 2 cases తప్ప సమ్ మర్డర్స్ లాంటి వీటిలలో
ఏదో ఒక టైంలో తప్ప మ్యాక్సిమం 99% క్లెయిమ్స్ అనేది ఇచ్చేస్తున్నారు మ్యామ్. ఎలా చనిపోతే వెంటనే అప్రూవ్ అవుతుందండి టర్మ్ ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ అయితే ఓన్లీ సూసైడ్కి తప్ప వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు మేడం. సూసైడ్కి ఎందుకని అంత ఇచ్చారు 1 ఇయర్? సూసైడ్ అనేది ఇప్పుడు దట్ ఈస్ అతని సొంత నిర్ణయం వల్ల జరిగింది. కొంతమంది ఎలా ఉంటారంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఓకే ఓకే. నేను చనిపోదాం అనుకుంటున్నాను కానీ ఫ్యామిలీకి ఏదైనా చేయాలని చెప్పేసి 20,000 ప్రీమియం కట్టేసి పోయి సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు కంపెనీకి ₹1 లాస్ అవుతుంది. అవును. కానీ ఆ మూమెంట్ ఈ రోజు నేను చనిపోదాం అనుకునే మూమెంట్ సంవత్సరం తర్వాత అబ్బాయికి ఉండకపోవచ్చు. సో ఆ 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ పెట్టడం వల్ల ఈ 1 ఇయర్లో చాలా జరుగుతాయి. తను సూసైడ్ చేసుకుందాం అన్న థాట్స్ వదిలేస్తాడు, ఏదో పనిలో పడతాడు, వేరే పని చేసుకుంటాడు, ఆ థాట్ పోతుంది. అంటే సూసైడ్ చేసుకుంటే 1 ఇయర్లో 1 ఇయర్ లోపు సూసైడ్ చేసుకుంటే పాలసీ తీసుకున్నాక అమౌంట్ రాదు. ఓకే, ఆఫ్టర్ 1 ఇయర్ అయితే వస్తుంది. సో సూసైడ్ అనేది మనం ఖచ్చితంగా ఎవరు చేసుకోవద్దనే చెప్తాము, కానీ సమ్ సిచ్యువేషన్స్ డిమాండ్స్ వాళ్ళు కూడా ఏదో ఒక బాధలో ఉండి చేసుకుంటారు. అది ఎందుకు 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ పెట్టడం అయితే మాత్రం చేంజ్ ఆఫ్ మైండ్, పర్సన్ చేంజ్ ఆఫ్ మైండ్ అవుతాడు. 1 ఇయర్ తర్వాత వేరే ఆప్షన్స్ ఉంటాయి, తనకు కూడా లైఫ్ బాగుంటుంది కదా. సో అదొక 1 ఇయర్ పెట్టారు. మిగతా ఎటువంటి డెత్ అయినా, యాక్సిడెంటల్గా జరిగిన, నీళ్ళల్లో పడిపోయిన, కరెంట్ షాక్స్ కొట్టిన, గ్యాస్ అటువంటి యాక్సిడెంటల్గా జరిగిన, సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయినా, ఎటువంటి డెత్ అయినా కవర్ అవుతుంటుంది దాంట్లో. ఎన్ని డేస్లో ఇస్తారు అమౌంట్ అనేది బ్యాక్? మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎన్ని డేస్ జరుగుతుందండి అదే? బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనం, కస్టమర్ ప్రొఫైల్ నీట్గా ఉంది అనుకోండి, మామూలుగా జరిగిన తర్వాత మనం ఒక 10-15 డేస్ వరకు అయితే ఎవరం రిపోర్ట్ చేయము, మనం ఉన్న బాధలో మనం ఉంటాము. ఒక 15 డేస్ తర్వాత మనం రిపోర్ట్ చేసిన తర్వాత మనకు ఒక సర్వేయర్ అసైన్ అవుతారు. ఆ సర్వేయర్ గారు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి అతనికి ఇవ్వాలి. ఓకే, ఎలా చనిపోయారు ఏంటిది ఆయన రాసుకుంటారు. ఓకే, ఏదన్నా ఆయనకి తేడా అనిపించింది, ఏదైనా క్లాస్ ఉంది ఇక్కడ అనిపిస్తే డీప్గా వెరిఫికేషన్కి వెళ్తారు. ఇది మనం చాలాసార్లు చూసాం, బీమా కోసం హత్య. ఇప్పుడు శ్రీదేవి మేడంది కూడా, మీరు శ్రీదేవి గారు, యాక్ట్రెస్ శ్రీదేవి గారిది కూడా దుబాయ్లో చనిపోయారు. తన మీద ఇన్సూరెన్స్ అమౌంట్ చాలా ఉంది, అందుకే చంపేశారు, ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇన్సూరెన్స్ అనేది ఇలా కూడా చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో నార్మల్ డెత్, లేదంటే ఎవరన్నా యాక్సిడెంట్ అయింది చనిపోయారు, ఓకే, బట్ ఎవరన్నా కావాలని యాక్సిడెంట్ చేశారా, ఓకే, అది వేరేలాగా ఉంది. లేదు లైక్ సిఐడిలా ఉంది ఇది. ఎస్ మ్యామ్, ఈయన వెళ్ళి కావాలని టైర్ కింద పడిపోయాడు. కొంతమంది అలా కూడా ఉంటారు, ఈయన కావాలని సీసీ కెమెరాస్ చెక్ చేస్తారు. ఓకే, ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డెప్త్కి వెళ్తారు చేస్తారు, అంటే ఆ ప్రొఫైల్ని బట్టి. అతను సర్వేయర్ మన ఊరికి వస్తాడు మ్యామ్, డైరెక్ట్ మన దగ్గరికి రారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇతను ఎలా చనిపోయాడు, డీటెయిల్స్ ఏంటి, ఆయన ముందు ఏంటి తర్వాత ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. తర్వాత ఇంకా డెప్త్గా వాళ్ళ పర్సన్స్కి, ఆ ఊర్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎలా చనిపోయాడు ఏంటి. ఊర్లలో మామూలుగా ఎక్కడ జరిగినా కూడా భార్యాభర్తలు గొడవలని, సంథింగ్ వాళ్ళు చంపేశారు వీళ్ళు చంపేశారు ఇలా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత క్లెయిమ్ అప్రూవల్స్ చేయొచ్చా చేయొద్దా, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా మనకు డీటెయిల్స్ ఇస్తాడు. సో అందుకనే మనం జరుగుతుంది, మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, దాచిపెట్టాము, పాలసీ కట్టాము, 4-5 ఇయర్స్ తర్వాత చనిపోయారు, అతను వెళ్తాడు, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఆయన ఎప్పటి నుంచో మంచం పడే ఉన్నాడు, కట్టారు, తీసుకుందాం అనుకుంటున్నారని ఎవరో ఒకరు చెప్తారు. ఆయన హెల్త్ రికార్డ్స్ చూస్తారు, అది అలా కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మనకి ఏమేమి ఉన్నాయి అనేది డిస్క్లోజ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలండి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే? మామూలుగా మనకి ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయీస్ అయితేనేమో సాలరీ డీటెయిల్స్, మినిమం ఎంత ఉండాలి సాలరీ, మినిమం టు మ్యాక్సిమం? మినిమం అంతే, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakh ఉంటే సరిపోతుంది. 2.5 lakh నుంచి ఎంటర్ ఇస్తారు, 10 lakhs సమ్ ఇష్యూడ్ ఇస్తారు. వాళ్ళకి ఏదైనా జరిగితే 10 లక్షలు వస్తాయి. అదే 6 to 7 lakhs యానం ప్రీమియం ఉన్న వాళ్ళకి 1 crore వరకు వస్తుంది. జీతం పెరుగుతున్న కొద్దీ సమ్ ఇష్యూడ్ కూడా మనం పెంచుకుంటూ ఉండవచ్చు. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళ ఐటీఆర్ రిటర్న్స్ తీసుకుంటాము, వాళ్ళకు ఒక 1 crore కావాలంటే 1 crore బేస్డ్ ఆన్ బిజినెస్, వాళ్ళకి బిజినెస్. ఎంప్లాయీస్కి అయితేనేమో పే స్లిప్స్ తీసుకుందాం. హౌస్ వైఫ్స్ తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయా, రెంట్స్ వస్తాయా, కొంతమందికి రెంట్స్ ద్వారా వస్తూ ఉంటాయి, అలా ఏమన్నా వస్తూ ఉంటాయా, ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రసన్న కుమార్ గారు.